నమస్తే. నేను మీ అశోక్ గౌడ్‌ని మాట్లాడుతూ ఉన్నాను. నిన్న మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈరోజు పేపర్‌లో చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ నాయకులందరూ వెళ్ళి మరి స్పీకర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఈ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే కాంగ్రెస్‌లో చేరికైనారో వాళ్ళపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. గతంలో టీడీపీ నాయకులని, కాంగ్రెస్ నాయకులని మరి గత 10 ఏళ్ల సంధి మీరు కూడా ఎలా జాయిన్ చేసుకున్నారు? ఉదాహరణకి మరియు శ్రీనివాస్ యాదవ్ గారు టీడీపీలో గెలిస్తే అతనికి మినిస్టర్ పోస్టు, ఎర్రబెల్లి దయాకర్రావుకి మినిస్టర్ పోస్టు, మరి సబితా ఇంద్రెడ్డి గారికి కాంగ్రెస్లో గెలిస్తే మరి మీరు మినిస్టర్ పోస్ట్ కూడా ఇచ్చారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వారు ఇంకొవరికి కూడా మినిస్టర్ పోస్ట్ ఇవ్వడం లేదు. అంటే మీకన్నా ఒక అడుగు వెనకాలనే ఉన్నారు. మీరు చేసినప్పుడు రైట్ అయినప్పుడు ఇంకోళ్ళు చేస్తే తప్పు ఎలా అవుతుందో ప్రజలకు వివరించాలి. ఇది నేనంటున్న మాట కాదు, ప్రజలంటున్న మాట. ఒకసారి ఆలోచించండి. గతంలో మీరు టీడీపీ ఎల్పీని విలీనం చేసుకున్నారు. అంటే అర్థమైంది, ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండొద్దు అని చెప్పేసి. అయినా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులను జాయిన్ చేసుకునే ఉద్దేశం లేకుండే. ఈ ప్రభుత్వం 3 నెలల్లో పడిపోతుందని గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, హరీష్ రావు 6 నెలల్లో పడిపోతుంది ప్రభుత్వం. అరే 63 సీట్లు వచ్చిన ప్రభుత్వం ఎట్లా పడిపోతుంది కానీ కాంగ్రెస్ వారు ఆలోచించరు. ఆహా, వీళ్ళు మా ఎమ్మెల్యేలను కొంటారు, మమ్మల్ని చీలిక తీసుకొస్తారు, ఆ పని ఏదో మేమే చేస్తే అయిపోదా అని చెప్పేసి వాళ్ళు ముందడేశారు. వాళ్ళకు లేని ఆలోచన కల్పించింది కేవలం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు గారు మాత్రమే. ఈ పతనానికి కారణం కూడా వారే. దయచేసి నా యొక్క వీడియో పైన ఓన్లీ టీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, టీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, మీరు కామెంట్ బాక్స్లో మీ కామెంట్ తెలియజేయండి. అదేవిధంగా మీ పేరు, మీ ఊరి పేరు రాయండి. నేను చెప్పింది అక్షర సత్యమైన మీ అందరు నేను క్షమాపణ కోరుతాను. ఎందుకంటే మీరు ప్రభుత్వాన్ని పడేస్తున్నప్పుడే కదా రేవంత్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యేలను చేరిక చేసుకోవడం స్టార్ట్ అయింది. మీరు ప్రభుత్వాన్ని పడేస్తామన్న అనకముందు ఒక్క ఎమ్మెల్యేని కూడా చేరిక చేసుకోలేదు. ఇప్పుడు 9 మంది పోయారు. ఇంకో 10 మంది పోతే మీ పరిస్థితి ఏంది? ఎంపీ సీట్లలో ఒక సీటు రాలేదు. పార్టీని కాపాడుకోవాలంటే ఎమ్మెల్యేలతో మనకేం పని? ఉన్న వాళ్ళు ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు. అదే రేవంత్ రెడ్డి గారు చూడండి, 4 ఎమ్మెల్యేలతోటి కూడా మరియు ప్రజల మధ్యకి వెళ్ళి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మీరు ప్రజల సంక్షేమం కొరం, ప్రజల బాగు కొరం ఏదైనా మాట్లాడండి, ప్రజలు వింటారు, ప్రజలు చూస్తూ ఉంటారు. అంతే తప్పితే కానీ ఈ చౌకవ రాజకీయాలు చేసి మేము ప్రభుత్వాన్ని పడేస్తామంటే ఎవరికైనా అపోగలుగుతుంది. అరే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎట్లా పడేస్తారంటే ఓహో ఒక 10 మంది ఎమ్మెల్యేలను కొనేస్తే అయిపోతుంది కదా అన్న ఉద్దేశానికి వచ్చినప్పుడు మరి ఆ పని ఏదో మనమే చేస్తే బాగుండు కదా అని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు, నాయకులు భావించి ఈరోజు టీఆర్ఎస్ని ఖాళీ చేసే దశగా నడుస్తూ ఉన్నది. నేను ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన, నాయకులు పోయినంత మాత్రాన బీఆర్ఎస్ ఖాళీ కాదని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ మీరు ప్రజలకి వెళ్ళండి, ప్రజలకు మీ వంతు ఏం చేస్తారో చెప్పండి. అంతే తప్పితే కానేసి నాయకులు ఉంటారు, పోతారు, వాళ్ళతోటి మనకు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా వేరే పార్టీకి వచ్చిన వాళ్ళే. కానీ మీరు విస్మరించింది ఎక్కడంటే ఉద్యమకారులని, ఉద్యమ నాయకులని, ఇట్లా మన ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని దూరం చేసుకోవడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చితికిల పడ్డదని చెప్పేసి నేను నిర్మోహటంగా చెప్పగలుగుతాను. మీరు అదే మెదక్ ఎంపీ నిలబడ్డటువంటి వెంకటరామరెడ్డి కావచ్చు, కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ చేరదీయడం వల్ల ఈరోజు మీకున్న ఈ బ్రాండ్ ఇమేజ్ మామూలు ఇమేజ్ కాదు. ఆ బ్రాండ్ ఇమేజ్ని మీరే తొక్కేసుకోరని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. అంతే తప్పితే కానీ మీ ఓటమికి కారణం ఎవరో కాదు, మీ నలుగురు మాత్రమే. ఆ నలుగురు కూడా ఏంటంటే మీ ఇష్టానుసారంగా మీకు నచ్చిన వ్యక్తులకు టికెట్ తెచ్చుకోవడం వల్ల ఉద్యమ వ్యవస్థని, ఉద్యమకారులని, ఉద్యమంలో మీతోటి నడిచిన వాళ్ళని కాదని చెప్పేసి మరి కొత్త మొఖాలు అనేదానికన్నా కోతి మొఖాలకు టికెట్లు ఇచ్చేసి ఆ కోతి ఏం చేస్తా అంటే ఈ చెట్టు మీదకి వెళ్ళి ఇంకో చెట్టు మీకు దుంకుతా అన్నట్టుగా ఆ చెట్టు మీదకి వెళ్ళి మీ చెట్టు మీకు దుంకారు, మీ చెట్టు మీదకి వెళ్ళి మళ్ళీ ఆ చెట్టు మీకు దుంకుతూ ఉన్నారు. కోతులకు ఉన్న పని అదే అని చెప్పేసి మీరు భావించాలి. ఇకనైనా ప్రజల మనసు గెలుచుకునే విధంగా మీరు ప్రణాళిక ఉండాలి. అంతే చెప్తే కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేస్తాం, సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వాన్ని పడేస్తామని చెప్పేసి ప్రగాఢాలు పలకడం అనేది మానేసుకొని ప్రజల మధ్యకి వెళ్ళాలి. ప్రజల మధ్యలో ఉన్నవాడే నాయకుడు, ప్రజల మధ్య ఉన్నదే పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి సరే మనం ఏది ఏమనుకున్నా 40 సీట్ల దరిదాపులో గెలిచినటువంటి పార్టీ. అది కూడా సామాన్యమైన పార్టీ కాదు. 9 మందో 10 మందో 20 మందో ఎమ్మెల్యేలు పోయినంత మాత్రం ఓటు బ్యాంక్ ఎక్కడ పోదు. మీరు అనుకున్నట్టుగా మీరు చేసినటువంటి సేవ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీరు చేసినటువంటి 7 లక్షల కోట్ల అప్పు కావచ్చు,
ప్రతి నెల కడుతున్నటువంటి 7,000 కోట్ల మిత్తి కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు వివరించే కార్యక్రమాలు చేయండి. చేస్తే తద్వారా ప్రజలు మీకు మరి అందనాలెక్కిచ్చే అవకాశం వస్తుంది. అంతే తప్పితే కానీ ఎమ్మెల్యేలు పోయిరని చెప్పుకుంటే అది మనకే సిగ్గుచేటు. ఒకప్పుడు మనం నేర్పించిన బాటనే అది, మనం నడిచిన బాటనే అది, మనం మాట్లాడిన మాటలే అవి. మనకు మా సంక్షేమం చూసి మా గొప్పతనం చూసి వస్తున్నారని చెప్పేసి ఆనాడు మనం అన్నాం. ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు అదే అంటూ ఉన్నారు. మనం అనడం కన్నా మూసుకోవడమే మంచిది. ఎందుకంటే మనం అనిపించుకోవద్దు. ఒక రాజకీయ వ్యవస్థలో ఏమవుతుందంటే ఎప్పుడే కానీ ఒక వ్యక్తి పేరు మనం పదే పదే వాడుతూ ఉంటే ఆ వ్యక్తి హిట్ అవుతాడు. మీరు రేవంత్ రెడ్డి గారు తీసుకొని జైల్లో పెట్టారు. మారుమూల ప్రజలు కూడా తెలిసిపోయింది రేవంత్ రెడ్డి అంటే ఎవరు అనేది. ఆ తర్వాత ఆయన పిసిసి అధ్యక్షుడు అయినాడు. ఇదంతా కూడా టీఆర్ఎస్ పుణ్యము, బీఆర్ఎస్ పుణ్యమే తప్పితే కానీ ఒక వ్యక్తిని హింసించడం వల్ల ఒక వ్యక్తిని మనం అనగదొక్కాలనుకుంటే సేమ్ ఈక్వల్ బాల్ ఎంత పైకి పోతుందో అంత కిందికి వస్తుంది. ఎంత గ్యారెంటో ఎంత కిందికి వ్యక్తిని తొక్కుదామనుకుంటో అంత పైకి లేస్తూ ఉంటాడు. మీరు ఉదాహరణకు రేవంత్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి అనగదొక్కుదామని చూసినా కానీ వాళ్ళకి ప్రజాదరణ ఇంకా కూడా మెరుగైంది. ఇకనైనా మీరు ఆలోచించాలి. ప్రజల మధ్య ఎలా ఉండాలి, ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఎలా మాట్లాడాలి, ప్రజల అవసరాలు ఏంటి, రండి ప్రజల మధ్యకు రండి, ప్రజల విషయాలు తెలుసుకోండి, ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజా సమస్యలపైన మాట్లాడండి. అంతే తప్పితే కానీ మీ నోటికొచ్చింది మాట్లాడితే ఇదే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ అశోక్ గౌడ్. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సమాజాన్ని మారుద్దాం, మన బతుకులు మార్చుకుందాం. జై హింద్.